APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. సో ఇది అంతా మనం రియల్ లైఫ్ గురించి మాట్లాడుకున్నాం. ఒక్కసారి మళ్ళీ రియల్ లైఫ్ అటువైపు వెళ్తే ఫిల్మ్ ఇండస్ట్రీలో, మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కసారి మీరే సూపర్ స్టార్ అయిపోయారు, మీ దగ్గరే కలెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి, మీకు డిమాండ్ ఎక్కువ ఉంది, లైన్లు కట్టారు, ఇవన్నీ అనుకున్న టైంలో ఒక రకమైనటువంటి జెలస్ ఫ్యాక్టర్ అనేది కూడా కనిపిస్తుంది కదా. షకీలా ఇలాంటి మూవీస్ చేస్తుంది కాబట్టి అలా వచ్చిందా, లేదు షకీలా బి గ్రేడ్ ఆర్టిస్టు ఇలా అనుకునే వాళ్ళలో మెన్ ఎంత ఉంటారో ఉమెన్ కూడా అంతే ఉంటారు కదా. కో స్టార్స్ అనుకోండి, హీరోయిన్స్ అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటిది ఎక్స్పీరియన్స్ అయ్యారు మీరు? అదంతా ఏం లేదు, ఏం పట్టించుకోలేదు. ప్రాబ్లం ఏమంటే నా కాడ మీరు ధైర్యంగా వచ్చి మాట్లాడితే కదా, నాకు ఫ్రెండ్స్ లేదు, ఎనిమీస్ లేదు, మీరు వచ్చి మాట్లాడితే కదా నా ఫీలింగ్స్ ఏమని నీతో మాట్లాడి షేర్ చేసుకోవటాలు. ఎందుకు మాట్లాడలేదు? భయం. ఎందుకు? నేను మాట్లాడతాను లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫ్రెండ్లీగా వస్తే నేను హలో అని మళ్ళీ అంటానో లేదో అని ఫస్ట్ భయం. సెకండ్, ఓవర్ కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటామంటే ఇవి మళ్ళీ మనకి డేట్స్ ఇచ్చదో లేదో ఇల్లే అనుకోవటం. ఐ నీడ్ ఫ్రెండ్స్, ఐఎమ్ జస్ట్ అ హ్యూమన్ బీయింగ్ లైక్ యూ. నేను కూడా మీతో కూర్చొని అన్న నాకు ఆశగా ఉంటుంది. నాకు ఒక రూము, నాకు ఒక క్యారవెన్, నా సొంత క్యారవెన్ ఉండేది. షూటింగ్ మధ్యాహ్నం లంచ్కి నేను, నా మేకప్ మ్యాన్, నా హెయిర్ డ్రెస్సర్, నా అసిస్టెంట్స్, నా కాస్ట్యూమ్ డిపార్ట్మెంటు, ఇదే లైఫా? మీరందరూ మాత్రం అక్కడగా కూర్చొని నవ్వుతూ జాలీలు చేసుకుంటూ తింటున్నారు. అంటే మేబీ మీకు ఒక స్టార్డమ్ అనేది వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఆ స్థాయిలో ఊహించుకున్నారు కాబట్టి సెపరేట్ ట్రీట్మెంట్ ఏమో. బట్ నాకు అది వద్దు, నాకు అది నేను ఎప్పుడు ఆశపడలా. నేను మీతో ఉండాలా అంటే మీరే సో నన్ను దూరం. అప్పుడే ఏదైనా రూమ్ నాకు సపరేట్గా పెట్టేసేవాళ్ళు, నాకు నా ఎయిర్ కూలర్స్ ఉంటాయి, అవన్నీ ఆల్రెడీ జిల్లని చేసి పెడతారు. ఇవన్నీ చూసి నాకు వద్దురని ನಮ್ಮ క్యారవన్ కొనుక్కుంటాం. అదే చెప్పాను కదా, 20 గాడీల దాకా కొన్నానని. క్యారవన్ సొంతంగా కొనుక్కొని ఆ క్యారవన్లోనే ఉండటం, దాంట్లోనే ట్రావెల్ చేయటం, అలాగంతా నేను సపరేట్గా నన్ను పెట్టేశారు. ఐ ఫీల్ రియలీ బ్యాడ్. ఇప్పుడుందా క్యారవన్? అది లేదు, ఇప్పుడు నాకు వర్కే లేదే. ఇప్పుడు ఒక రెంట్కి ఇచ్చున్నాను, బట్ అది ఆల్రెడీ చాలా పాతది అయిపోయింది. ఐ యామ్ గోయింగ్ టు సెల్ ఇట్ ఆఫ్. రియల్ లైఫ్ గురించి మాట్లాడుకున్న తర్వాత రియల్ లైఫ్లో హీరోయిన్లు కావచ్చు, కో స్టార్స్ కావచ్చు, వీళ్ళందరూ చూసిన తర్వాత ఒక జెలస్ ఫ్యాక్టర్ అనేది కూడా మనం మాట్లాడుకున్న తర్వాత హీరోయిన్స్తో ఎలా ఉండేది మీకు? బయటకు వెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, లేకుంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ కాదు ఫిల్మ్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అవార్డ్స్ సెరమనీస్ అనేవి ఉంటాయి. నో, నెవర్. నన్ను ఇదివరకు ఒక్క అవార్డ్ ఫంక్షన్లో కూడా పిలవలేదు ఎవరు. ఎందుకని? అది రీజన్ తెలియదు, ఏం చెప్పలేదు, మీరు అడగలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరిని అడగాలని తెలియదు కదా. వై ఎప్పుడు కాదు 25 yearsగా ఒక్క అవార్డ్ ఫంక్షన్కి నన్ను పిలవాల. అటు ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి ఎవరు పిలవాల, ఎవరి దగ్గర నుంచి రాలేదు. సో అప్పుడే కదా మిగతా హీరోయిన్స్ చూసినప్పుడు మనకి ఎలా ఫీల్ అవుద్దని అట్లీస్ట్ అనుకొని చూడాలంటే కూడా ఎక్కడైనా ఎల్లుంటే కదా, మనం ఎక్కడ వెళ్ళలేదు కదా. ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది. అంటే ఇప్పుడు కాదు, 25 ఏళ్ల క్రితం ఇప్పుడు కూడా ఉంది. చెప్పండి, ఇప్పుడు కూడా అలాగే ఉంది. యూ డోంట్ సీ ఎనీ చేంజ్? ఐ డోంట్ సీ ఎనీ చేంజ్. అది అప్పటి నుంచి ఇది ఇట్స్ ఓషన్. సినిమా ఇండస్ట్రీ ఇస్ ఓషన్, full of dirtiness, full of nepotism, full of corrupted people. ఏ మంచి వాళ్ళకి కరెక్ట్ అయిన వర్క్ రాదు. ఏమి ఇక్కడ హీరోయిన్స్ లేరా? తెలుగు అమ్మాయిలు తక్కువ ఉన్నారా? తమిళ అమ్మాయిలు తక్కువ ఉన్నారా? ఎందుకు తెచ్చుకుంటారు మీరు బాంబే నుంచి? ఎమీ జాక్సన్కి మనమే వర్క్ ఇవ్వాలా? పిలిపించి ఇన్ని కోట్లు ఆమెకి ఇచ్చి మనం వర్క్ ఇవ్వాలా? వాళ్ళకి అక్కడ వర్క్ ఉంటుంది, ఆ క్యారెక్టర్కి ఇక్కడ పెట్టండి అయ్యా. తెలుగు అమ్మాయిలు బాగాలేరా? ఎంతమంది ఎంత అందంగా ఉన్నారు, ఎంతమంది వర్క్ కోసం టాలెంటెడ్ ఉన్నారు, ఎతుకుతున్నారు. వాళ్ళని పట్టుకోకుండా ఏంటి మీరు చేసేసి అప్పటి నుంచి దిస్ ఇస్ అ షిట్. ఐ డోంట్ కేర్. ఇప్పుడు నేను ఇలాగంతా మాట్లాడడానికి నేను రేపు మీరు నాకు వర్క్ ఇరు, ఈ మొహం మీరు ఇచ్చిన వల్ల నేను రాలా. నాకు ఆల్రెడీ ఉండేది ఉంటుంది, వచ్చేది నాకే వస్తుంది. సో నాకు ఎవరి మీద భయం లేదు. పెట్టుకోండి, పిలిపించండి తెలుగు అమ్మాయిల్ని. ఎంతోమంది నెల్లూరులో ఉంటారు, ఎతకండి. విజయవాడలో ఉన్నారు, ఎతకండి. ఆర్టిస్టులు మేము రావాలి అని మీకు ఫోటోలు పెడతారు, వాళ్ళని పట్టుకోండి. లేదు బాంబే నుంచి తెచ్చుకోవటం నాన్సెన్స్.
అయితే మీరు చేసినటువంటి మూవీస్ కావచ్చు, ఆ టైంలో మీకు ఉన్నటువంటి ఒక ఇమేజ్ కావచ్చు, ఆ నేపథ్యంలో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏమో పర్లేదు కంటిన్యూ చేయమని చెప్పారు బికాజ్ యు ఆర్ గెట్టింగ్ మనీ అనేది. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లేకుంటే మిగతా వాళ్ళు ఎలా చూసేవాళ్ళు మిమ్మల్ని ఆ టైంలో? నాకు ఎప్పుడు ఎవరి గురించి కూడా ఆలోచించలేదు, లెక్కలేదు. మీరెవరు నన్ను ఏ చూపు చూసేదానికి కాదు. నేను కష్టపడింది నా కుటుంబం, స్వార్థం. ఐఎమ్ ఎ సెల్ఫిష్ పర్సన్ ఆ టైంలో బికాస్ నా ఫ్యామిలీ వాజ్ మోర్ ఇంపార్టెంట్. మై మదర్ వాజ్ ఇంపార్టెంట్, నా తర్వాత సిబ్లింగ్స్ వర్ ఇంపార్టెంట్. స్వార్థంగా నేను ఒళ్ళు చూపిస్తా, ఏదో నేను చేసుకున్న నా కర్మ అది. మీరెవరండి నన్ను కమెంట్ చేసేదానికి? ఎప్పుడు పట్టించుకోవాలి. ఐ డెంట్ కేర్ అండ్ ఐ డోంట్ కేర్ టిల్ నౌ. ఇప్పుడు అదే ఫ్లాట్లోనే ఉంటున్నాను, ఇప్పుడు దిగి వెళ్తున్నాను. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా కింద విక్కి దాదా హలో అమ్మా అన్నారు. ఎందుకు మా పెళ్ళికి రాలా? దాదా ఏం ప్రాబ్లం అంటే, తను కూతురు ఇక్కడే పుట్టింది. నిశ్చితార్థ పెళ్లి చూపులకి నన్ను రమ్మన్నారు. పైన ఇంట్లో ఉంటున్నాను నేను. వస్తా అని పోలా. మళ్ళా నిశ్చితార్థకి రమ్మన్నారు, వెళ్ళలా. పెళ్ళికి నేను బ్యాంకాక్లో ఉన్నా. తర్వాత తాళి ఏదో 3వ రోజు ఏదో దానికి పిలిచారు. నేను వస్తానన్నా, రాలా. ఇప్పుడు చూసారు, ఇప్పుడే అడిగాడు వస్తానని చెప్పి రాలేదు. ఆడి మాసం వచ్చేసింది కదా, ఇప్పుడు మీ అమ్మాయిని తీసుకొస్తారు కదా, ఇప్పుడు తనకి ఏం కావాలో వచ్చి చేస్తా. మీకు అర్థం కాదు, అమ్మాయికి ఏం కావాలో అది నేను చేస్తా. ఎందుకంటే తను పుట్టి వచ్చినప్పుడు నేను ఆరతి తీశాను అనమాట. నా మనసులో ఏముంది అంటే, పెళ్లి చూపులకి నన్ను పిలుస్తున్నారు. ఏంటి ఈమె ఎంత క్లోజ్గా ఈ అమ్మాయితో ఫ్యామిలీ ఎందుకు అనుకుంటారు? ఎందుకు వాళ్ళని ఆ క్వశ్చన్ వాళ్ళ మైండ్లో వచ్చేదానికి నేను కారణం. అమ్మాయి మంచి బంగారు బిడ్డ, బాగా చదువుకుంది, స్కాలర్షిప్లో చదువుకుంది. ఇది ఇప్పుడు నేను మేకప్ వేసుకొని నగలు వేసుకొని వచ్చి నా సొంత వాళ్ళే మనల్ని పిలవలా, ఏదో ఒక మాట సామర్థ్యం నన్ను పిలిస్తే నేను వెళ్ళి కూర్చుంటే ఏమవుద్ది? పెళ్ళికి వెళ్ళి ఉండాలి, బట్ నేను లేను. ఈ తాళికి ఈ రిచువల్స్కి అంతా నేను ఆల్రెడీ ఐఎమ్ నాట్ మ్యారీడ్. సో ఏంటిది ఇది ఎంతో వద్దు. ఇప్పుడు అమ్మాయి వస్తుంది, 2 రోజుల్లో వస్తుంది. అమ్మ నీకు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, టీవీ ఉందా, ఏమేమి కావాలా చెప్పు, లెస్ట్ 1 నిమిషంలో రప్పించి ఇదే నీ పెళ్లి ప్రసెంట్ అయిపోలా. ఈ పెళ్ళిళ్ళకి వెళ్ళి వాళ్ళకి డౌట్లు వచ్చి వీళ్ళు ఇంత క్లోజ్గా ఉన్నారని చెప్పి అది నాకు కరెక్ట్ పడలా. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, మోస్ట్ సెల్ఫిష్ పర్సన్ అనేది. మీకంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ అనిపించలే? వాళ్ళు కూడా నాలాగే కదా ఉంటారు, ఆ ఫ్యామిలీ నుంచే కదా వచ్చాను. మరి నేను సెల్ఫిష్ అంటే వాళ్ళు కూడా సెల్ఫిషే కదా. అయితే ఇన్ని చేసిన తర్వాత కాస్టింగ్ కౌచ్ అనేది కూడా వినిపించింది కదా, చాలా ఉంటుంది దాని గురించి. ప్రతిసారి ఒక మూమెంట్స్ అనేవి వచ్చాయి, ప్రొటెస్ట్లు అనేవి అయ్యాయి. హ్యావ్ యు ఎవర్ ఫేస్ దట్ కైండ్? నో. ఐ విష్ నాకు ఒక ఛాన్స్ దొరికింది. ఎవడన్నా నన్ను అడిగి ఉండాలి. ఏం చేసేవాళ్ళు? అయ్యో ఎలా కొడతానో తెలీదు. ఒకవేళ నచ్చుంటే ఓకే అంటాను. నన్ను ఏం చేయమంటావు? ఇలా ప్రొడ్యూసర్ చాలా పర్సనాలిటీగా ఓకే అంటానేమో. ఓకే, ఒకవేళ పొట్టిగా గిట్టిగా బాగాలేకపోతే అయిపోయా అంటానేమో. ఏమో తెలీదు. అనిపించింది ఏ సిచ్యువేషన్లో అంటే, ఒకవేళ మిమ్మల్ని కాస్టింగ్ కౌచ్లో ప్రాబ్లం పెట్టారు మీరు నాకు చెప్తే కొడతా, ఇప్పుడు కూడా కొడతా. బట్ నా విషయంలో వచ్చినప్పుడు దట్స్ మై విష్. నేను వచ్చి అదేంటది మీటూలో నేను నిలబడలేదు కదా, నన్ను కాపాడండి, నన్ను 20 సంవత్సరాల ముందు అడిగాడు, ఇప్పుడు వాడు ముసలాడు అయిపోయాడు, అయినా నన్ను అడిగాడు అని నీతో వచ్చి నేను ఏడిస్తే కదా మీరు నన్ను అడగాల్సిందే. చేతులు ఉన్నాయి, గాడ్ హస్ గివెన్ us లెగ్స్, హ్యాండ్స్, కాంట్ వి ఫైట్. అన్నిట్లో లేడీస్కి 50% ఇది ఇవ్వాలా, పవర్ ఇవ్వాలా, గివర్ ఇవ్వాలా. ఎందుకు మీకు? మీరు ఎవరన్నా అడుగుతున్నారా? మీరు వచ్చి మాకు 50% నాకు ఎంపవర్మెంట్ ఇవ్వండి అని ఎందుకండి అడుగుతున్నారు? మీరు తీసుకుంటున్నారు. అమ్మో మామూలు అమ్మాయిలా ఇప్పుడు ఉన్నారు, మీరే తీసుకుంటున్నారు. పాపం ఇప్పుడు అబ్బాయిలే, వాళ్ళు పెళ్లి చేసుకుంటే అమ్మా సరే అమ్మా అని వాళ్ళు పాపం అలా అయిపోతున్నారు. సో మనం ముందు నుంచి కూడా ఎంపవర్మెంట్ ఇవ్వండి అని అడగటమే తప్పు, మనం కాడే ఉంది. వీ హ్యావ్ ఆల్ ద బ్లడీ రైట్స్, మనమే చేసుకుంటున్నాం. సో
నాకు తెలిసి ఇంకొకరు ప్రాబ్లం అయితే నేను ఫేస్, ఇఫ్ యూ కమ్ అండ్ టెల్ మీ ఐ విల్ బ్లడీ త్రో ట్రాంట్రమ్స్ అండ్ వైల్డ్ అయిపోతాను. బికాస్ మీ వల్ల చేయలేదికి అవ్వదు. మీరు చేయడానికి కాదు కాబట్టి నేనున్నాను అక్కడ, నేను చేసి చూపిస్తాను. బట్ నాకని వచ్చినప్పుడు యాక్చువల్లీ నా మైండ్ ఎలా ఉంటుందో. ఇప్పుడు కూడా ఇది ఎంత ఫార్వర్డ్ థింకింగ్గా పీపుల్ చూస్తారని నాకు తెలియదు. అండ్ నాకు డ్రామాలు చేయటం రాదు. ఓ నో, అదంతా మన వల్ల. మేబీ కాస్టింగ్ కౌచ్లో అతను హ్యాండ్సమ్గా ఉన్నాడంటూ, వై నాట్? ఐఎమ్ నాట్ మ్యారీడ్, ఐఎమ్ నాట్ కమిటెడ్, I need not be honest to anybody. So my wish, if I like somebody. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అయ్యాయని చాలా మంది బయటకు వచ్చారు. మీ టూ అన్నారు, కాస్టింగ్ కౌచ్ అయింది, కమిట్మెంట్స్ అడిగారు, ఇవన్నీ వచ్చాయి కదా, అప్పుడు రెస్పాండ్ అయ్యారా మీరు? నాకడ చెప్పలేదు. నేను అప్పుడు కూడా అంటున్నాను, మీ టూ ఐ డోంట్ బిలీవ్, ఐ డోంట్ ఈవెన్ లైక్ వాట్ ఇస్ మీ టూ. వాట్ ఇస్ మీ టూ? 20 సంవత్సరాల ముందు అడిగినప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నావు? అప్పుడు అడగకుండా ఆడు 20 సంవత్సరాల ముందు అడిగినప్పుడే ఆడికి 60 ఏళ్ళు, ఇప్పుడు 80 సంవత్సరాలు అయింది. ఆయన్ని పెట్టుకుని నువ్వు ఇప్పుడు ఎందుకు మీటూలో చెప్పి ఎందుకు అసహ్యం చేస్తున్నావు? వాట్ ఈస్ ద యూస్? నువ్వు నన్ను పిలిచాడు అని నువ్వు చెప్పుకోవటం నీకు అసహ్యంగా లేదా? ఎవరైనా మూసుకొని ఏదో జరిగింది కర్మ, ఎవరికి చెప్పుకోకూడదు అనుకుంటారు తప్ప, 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నీకు ఒక మొగుడు ఉన్నాడు, నువ్వు వచ్చి ఇది చెప్పుకుంటావా? నువ్వు ఆడదానివేనా? డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ మెంటాలిటీస్తో ఉన్న వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. అందులో మీకు బాగా ఫ్రెండ్లీగా ఉన్నవాళ్ళు, లేకుంటే మీరంటే జెలస్ ఉన్నవాళ్ళు, మీరంటే కోపం ఉన్నవాళ్ళు ఎవరున్నారు? ఎస్, షకీలా ఈజ్ మై ఫ్రెండ్. అది నాకు తెలీదు. అందరికీ నేను చేస్తున్నాను. కొంతమంది నన్ను ఫ్రెండ్స్ అనుకుంటారు, కొంతమంది నేను ఇలా ఓపెన్గా మాట్లాడుతున్నాను అది దాని కాడ వెళ్తే మనకు టెన్షన్ అనుకుంటారు. బట్ ప్రతి ఒక్కరు మన ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరు మీ ప్రాబ్లమ్స్ చెప్పుకునేదానికి వస్తున్నారు. నా తమ్ముడు అంటాడు ఎప్పుడు, నీ ఇంటికి వస్తే ఆల్ నెగటివ్ పీపుల్ వస్తున్నారు. దట్స్ బికాస్ ఐఎమ్ పాజిటివ్. ఇట్స్ గ్రేట్, నిజంగా గ్రేట్ స్టేట్మెంట్ అది. చార్మిల, నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, ఆర్టిస్టులు వస్తారు, ఏదో చెప్పుకుంటారు, అలా జరిగింది, ఏడుస్తారు, ఇట్స్ ఓకే, ఏం చేయాలా ముందు ఎవరికైనా ఫోన్ చేసి రే అది బెదిరించేదైనా లేకపోతే వచ్చి కాంప్రమైజ్ చేయించేదైనా చేస్తూనే ఉన్నాను ఈ రోజు దాకా. నన్ను నాటమ్మ అంటారు. ఏమంటారు? నాటమ్మ. అది దాదా కాదు, నాటమ్మ అని ఒక ఫిల్మ్ రాలా? అన్ని సెటిల్మెంట్లు చేసేసి కూర్చోబెట్టి అన్ని రెడీ చేసి, లేకపోతే వదిలే ఇది వద్దు మా ఇది వద్దమ్మా ఇది వర్కౌట్ కాదు అని చెప్పటం వల్ల ఏదన్నా నాకు రోజు ఈ పని ఉంది. ఈ కంకణం వేసుకొని పెద్దరాయుడు, అమ్మా పెద్దరాయుడు సొంపు తీసుకున్నావా అంటారు నన్ను. ఎవరైనా వస్తున్నారే పెద్దరాయుడు సొమ్ము తీసుకున్నావా అని, ఆ సొమ్ము పక్కన పెట్టుకోవాలి కదా అని అలా టీస్ చేస్తూ ఉంటారు. సో సలీం నన్ను అలా అడిగినప్పుడు, Salim, that's because I'm a positive person. Negative people come to me, want to change their lives to positivity, so they come to me. నువ్వు ఇలా చెప్తే అలాగ, దెన్ వేర్ విల్ దే గో? అందరికీ చెవులు ఉన్నాయి, అందరికీ నోరు ఉంది, ఎంతమంది లిసన్ చేస్తున్నారు? ఒక కష్టం, ఒక మంచిది, ఒక చెడు, ఒక ప్రాబ్లం ఒక చెవుతో వింటారా? ఎవరన్నా మన ప్రాబ్లమ్స్ వింటారా అని ఒక్కరైనా ఉండాలి కదా. సో నేను అక్కడ ఇనే పొజిషన్లో ఉన్నా. ఐ విల్ లిజన్. ఐ హ్యావ్, నా ఫ్రెండ్స్ అందరూ అనేవనేది నీకు ఎంత ఓపిక తల్లి అంటారు. దట్స్ ఓకే, 2 చెవులు ఉన్నాయి, పోతే పోనీ. చెప్పుకునే దానివల్ల ఆమెకి మనసు భారం తగ్గిందంటే దానికైనా మనం చేసుకునే పుణ్యమే ఏమీ లేదు. సో అది, సో అందువల్ల కొంతమంది నేను టక్కని ఇది వద్దు, ఇది సరిపట్టరాదు, వద్దు వదిలే అంటే వాళ్ళ కోపం వచ్చి వెళ్ళిపోతారు. సో ఎంతమంది నన్ను ఫ్రెండ్స్గా తీసుకుంటున్నారు, ఎంతమంది నన్ను ఫ్యూగా చూస్తున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. అయితే ఇంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి షకీలా గతంలో సూసైడ్ చేసుకున్నారు, షకీలా ఈజ్ నో మోర్ అనేటువంటి న్యూస్లు ఎందుకు వచ్చాయి అసలు? అది వస్తాయండి ఇప్పుడు కూడా. అది ఏమో నాకు తెలియదు. నాకు క్యాన్సర్ వచ్చింది అని వచ్చింది ఏమో, మంచిదేలే. అప్పుడప్పుడు నన్ను గుర్తు చేస్తూ ఉంటారు, లేదురా నేను బాగానే ఉన్నాను అని చెప్పేదాన్ని. దట్స్ రూమర్స్. అలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చింది మీకు? నా చాలాసార్లు. ఇప్పుడు కాదు, అమ్మ చనిపోయే వరకు ఇలాంటి ప్రాబ్లమ్సే, దాని తర్వాత లేదు. ఎందుకలా? దట్ బికాస్ ఐ లవ్ మై మదర్ మోర్.
నేను ఏది చెప్పినా అమ్మ నమ్మదు, ఎప్పుడు చూసినా చిడు నువ్వు అబద్ధం చెప్తున్నావు వాయ్, నేను అబద్ధం చెప్పాలి, నేను సంపాదిస్తున్నాను, నా ఇష్టంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇష్టంగా నేను ఏమైనా చేయొచ్చు, బట్ నేను మీతో అబద్ధం చెప్పలా, నిజమే చెప్తున్నాను. స్టిల్ యూ డోంట్ బిలీవ్ ఇట్ ఇన్ ద సెన్స్ నాకు అప్పుడు కొంచెం బాధ వేసేది. సో అప్పుడప్పుడు ఏదైనా చేయి కోసుకుని లైట్గా వెయిన్ దాకా వెళ్ళను, లైట్గా వేసుకుంటా, వేసుకొని మరుసటి రోజు హాస్పిటల్లో అడ్మిట్ అవుతా. 2 రోజులు రెస్ట్ దొరకద్దు కదా. ఎన్నిసార్లు చేశారు అలా? ఒక 5-6 టైమ్స్ చేస్తాను.